సోమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సీఎం రేవంత్ కేంద్రాన్ని ఒప్పించి కంటోన్మెంట్కు 303 కోట్ల నిధులు తీసుకొస్తే బీజేపీ నేతలు తామే సాధించామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కంటోన్మెంట్కు బీజేపీ నేతలు చేయగలిగింది ఏదైనా ఉందంటే అది కేంద్రం నుంచి ఆర్మీ సర్వీస్ ఛార్జీలు తీసుకురావడమే అన్నారు. లేదంటే జవహర్ నగర్లో కేంద్రం పరిధిలో ఉన్న భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అందేలా చూడాలని, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సహకరించాలని సూచించారు శ్రీ గణేష్. నిజంగా కూడా ఈ 303 కోట్ల నిధులు ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియా డెవలప్మెంట్ కేటాయిస్తుందంటే దానికి మూలం ఎలివేటెడ్ కారిడారే. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించకుంటే ఈ డబ్బులు అనే మాటలే లేవు. గతంలో ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ బీజేపీ ఎంపీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏనాడు 3 రూపాయలు తీసుకురాలేదు సర్వీస్ ఛార్జెస్. దేశంలో మొత్తం ఇన్ని కంటోన్మెంట్లు బోర్డులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలక్షన్లు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. తక్షణమే ఎలక్షన్ పెట్టాలంటారు. వీళ్ళకు కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచన ఉంటే ఎలక్షన్ పెట్టేవాళ్ళు, సర్వీస్ తెచ్చేవాళ్ళు, ఏమైనా స్పెషల్ ఫండ్స్ అన్న తీసుకొచ్చి డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాళ్ళు. ఈ 13 నెలల్లో 13 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఈరోజు సొమ్మొక్కులదైతే సోకొక్కుల విధంగా బీజేపీ పార్టీలు ఉంది. అడావుడి ఏంటంటే నిన్న జరగంగానే ఆర్డరు. ఒక పక్కకేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, వారికి కాంపిటీషన్గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని, సొమ్ము మాదైతే సోకు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది. దయచేసి ఇప్పుడైనా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే సర్వీస్ ఛార్జెస్ తీసుకురావాలి. ఇంకోటి ఎలక్షన్ కూడా పెట్టే విధంగా చూడాలి.